పర్యటన కోసం సిబిఐ అనుమతి వచ్చింది. ఆయన ఆ ఏర్పాట్లో ఉన్నారు. ఇటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నేతలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ రిలాక్స్ అవుతున్నారు. ఘర్షణలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక లెటర్ రాశారు. కానీ పోలింగ్ ముగిసిన 2 రోజులు అంటే నిన్న ఈరోజు అతి దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, ఎక్కడో ఉత్తరాంధ్ర ఆ 3 జిల్లాలు మినహాయిస్తే ఇటు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, ఆఖరికి కాకినాడ, రాజోలు అంటే కిడ్నాపులు, బాంబులు, కత్తులతో దాడులు, కార్లు తగలబెట్టడాలు, బైకులు తగలబెట్టడాలు, ఆఖరికి ఎమ్మెల్యేల మీద దాడులు, ఎమ్మెల్యేల గన్మెన్లు గన్స్తో ఫైర్ చేయడం, అంటే ఇలాంటి దృశ్యాలు మనం గతంలో రిపోర్ట్ చేసేవాళ్ళం. అంటే ఎక్కడో జరిగాయి బీహార్లోనూ ఉత్తరప్రదేశ్లోనూ అని. ఎప్పుడో 80లోనో 70లోనో ఎన్నికలంటే బ్యాలెట్ బాక్సులు సమయంలో రిగ్గింగ్లు, ఆ బాక్సులు ఎత్తుకెళ్ళిపోవడాలు, వాళ్ళ వెనకాల వీళ్ళు పరిగెట్టడం, ఇవన్నీ మాట్లాడుకునేవాళ్ళం. కానీ గత 18 ఏళ్ళుగా నేను జర్నలిస్ట్గా ఉన్న సమయంలో చూస్తూ ఉంటే ఎక్కడ ఇటువంటి పరిస్థితి అయితే నాకు గుర్తులేదు. గత ఎన్నికలు కానీ, అంతకుముందు ఎన్నికలు కానీ. కానీ ఈసారి ఇక్కడ మనం పెట్టిన టైటిల్ అసహనం ఎవరికి. ఇవాళ ఖచ్చితంగా మేము గెలుస్తామని కూటమి పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటూ ఉన్నాయి. సరే, వాళ్ళ నెంబర్లు ఎంతనే చెప్పుకునేవాడు, 150, 140, 130, ఐ డోంట్ బాదర్. అలాగే వైసీపీ 151 ఉన్న నెంబరు, మహాపోతే 40% పోయినా 50% పోయినా మేము అధికారంలోకి వస్తామని కొంతమంది, లేదు తిరిగి 130+ వస్తామనేది వైసీపీ. ఈవెన్ లీస్ట్ బాదర్డ్. వైసీపీ అధికారంలోకి వస్తుందా లేకపోతే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందా అనేది నాకు సంబంధించిన విషయం కాదు. ప్రజలు ఆల్రెడీ ఓట్లేశారు, ఈవీఎంలలో ఉన్నాయి. ఆ ఈవీఎంలకి సంబంధించి కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ధూళిపాళ నరేంద్ర, తెలుగుదేశం పార్టీ నేత, ఆ స్ట్రాంగ్ రూములకు సంబంధించి భద్రత సరిగ్గా లేదని కంప్లైంట్ ఇచ్చారు. అదే స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్తానన్న మరో నేత మీద దాడులు చేస్తారు. ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు? ఒకవేళ మేము గెలుస్తామన్న ధీమా ఉంటే గెలుపు ధీమాతో హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు, లేకపోతే ట్రిప్పులకి వెళ్ళొచ్చు. గొడవలు పడాల్సిన అవసరం ఏంటి? రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి? లేదా ఓడిపోతామని భయం ఉంటే, ఓటమి నిర్లిప్తత ఉంటే కనుక అప్పుడు కూడా కామ్గానే ఉండాలి. లేదా ఓడిపోతామన్న భయం ఉన్నవాళ్ళు రెచ్చికొడుతున్నారా, లేకపోతే గెలిచిపోతున్నామన్న అత్యుత్సాహంతో, విజయోత్సాహంతో రెచ్చిపోతున్నారా? ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో ఈ 4 దశల్లో కంపేర్ చేసుకుంటే అత్యధిక పోలింగ్ నమోదైంది. 81.86%, అంటే దాదాపు 82% పోలింగ్ నమోదైంది. లోక్సభలో కూడా మంచి పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అంటే ఓటర్లలో వచ్చిన చైతన్యంకి ఆనందపడాలా, లేకపోతే నేతల్లో రోజు రోజుకి తగ్గిపోతున్న వివేకం, విచక్షణ చూసి బాధపడాలా? ఇది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, పెద్ద పెద్ద నాయకులకి ఏమీ పోయేది లేదు, కేసులున్నా వాళ్ళు తీయించుకోగలరు. కానీ వాళ్ళ వెనకాల తిరిగే కార్యకర్తలు, అనుచరులు, చొక్కాలు చింపుకునే అభిమానులు, లేకపోతే ఈ సామాన్యులు కనుక ఈ ఘర్షణలో, గొడవల్లో పడ్డారంటే కేసులు పెడతారు, బైండోర్లు ఉంటాయి. ఆ కేసులు ఎత్తేయడం అంత ఈజీ కాదు. ఇదొక ఎత్తు అయితే ఎలక్షన్ కమిషన్ బిహేవియర్ మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. సాక్షాత్తు కొద్దిసేపటి క్రితం మాట్లాడిన సజ్జల, ఆయన ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది అని చెప్పారు. ఎన్నికల సంఘం కుమ్మక్కైపోయింది, బీజేపీ టీడీపీ చెప్పినట్టు ఆడిస్తోందని వీళ్ళు అంటున్నారు. ముఖ్యంగా పోలీసులు, దెబ్బలు తిన్న పోలీసుల మీద ఇరుపక్షాలు కూడా అబాండాలు వేస్తున్నాయి. అంటే వైసీపీతో పోలీసులు కుమ్మక్క అయిపోయారని తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశము కూటమిలతో పోలీసులు కుమ్మక్క అయిపోయారని చెప్పి వాళ్ళు. అంటే ఎవరు అసలు ఏం చేస్తున్నారు, ఎవరిని రెచ్చగొడుతున్నారు, అదే మనం చూస్తూ ఉన్నాం. అంటే గొడవలకు సంబంధించి, అలాగే పోలింగ్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఆ ఘర్షణలు ఎలాగో జరుగుతూనే ఉన్నాయి. బహుశా రేపైనా ఆగుతాయా? డీజీని, సిఎస్ని కేంద్ర ఎన్నికల సంఘం పిలిచింది. రేపు వెళ్ళి వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడ వివరణ ఇవ్వాలి. మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలింగ్ రోజు కానీ తర్వాత 2 రోజులు ఆఫ్టర్ పోల్ కానీ ఈ ఘర్షణల్ని కంట్రోల్ చేయడంలో ఎందుకు మీరు ఫెయిల్ అయ్యారు అని కేంద్ర ఎన్నికల సంఘం అడుగుతోంది. వాళ్ళు కీలక భేటీ అయ్యారు. రేపు ఇద్దరు వెళ్ళి అక్కడ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా ఏపీలో మొత్తం పోలింగ్ 80% దాటింది, 86% దాకా. సో 2019 ఎన్నికల కంటే 81.86%, అంటే సుమారు 82%. 2019 ఎన్నికల కంటే 2.09%. ఈ పెరిగిన 2% కోసమే బహుశా ఈ గొడవంతనా? ఎందుకంటే 2014లో కేవలం 2%, 5 లక్షల ఓట్లతోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. సో గతంలో 2019లో కూడా సీట్లు తగ్గిన ఓట్ల శాతం 4 నుంచి 5%. మరి ఈ 2.09% ఎవరిని అందలం ఎక్కిస్తుంది, ఎవరిని ఇంటికి పంపిస్తుంది? జూన్ 4 తెలుస్తుంది. సో అల్లూరు సీతారామరాజు 70% కన్నా ఎక్కువ నమోదైంది. అనకాపల్లిలో 83% కన్నా ఎక్కువ వచ్చింది. అక్కడ 80% దాటినవి చాలా ఉన్నాయి. అలాగే అనంతపూర్లో 81, అన్నమయ్యలో 77, వైఎస్ఆర్ జిల్లాలో 79% మనకు కనిపిస్తోంది. బాపట్లో 85% దాటింది, 87% అంబేద్కర్ కోనసీమ జిల్లాలో,
అలాగే 83.84%. కోనసీమ జిల్లాలకు సంబంధించి తూర్పుగోదావరిలో కూడా 80% దాటింది, ఏలూరులో 83%, గుంటూరులో కాస్త తగ్గింది, 78% పోలింగ్ నమోదైంది. కాకినాడ 80% దాటింది, కృష్ణ కూడా 84%, కర్నూలులో తగ్గింది 76%. ఓవరాల్గా రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలు చూసుకుంటే కొద్దిగా పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది. వేరే నంద్యాల 82% మనకు కనిపిస్తోంది, ఎన్టీఆర్ జిల్లా 79, పల్నాడులో అన్ని గొడవలు జరిగినా కూడా అక్కడ పోలింగ్ పర్సంటేజ్ 85% దాటడం అనేది మంచి విషయం. పార్వతీపురం, మన్యం 77, అలాగే ప్రకాశంలో కూడా 87%. ఓవరాల్గా దర్శిలో చాలా ఎక్కువ పర్సంటేజ్ జరిగింది. దర్శి నియోజకవర్గంలో 90% పోలింగ్ నమోదైతే తిరుపతిలో అత్యల్పంగా 65% నమోదైంది. ఇక నెల్లూరులో 79, సత్యసాయి పుట్టపర్తిలో 84, శ్రీకాకుళంలో 75%. సో ఓవరాల్గా 80% దాటిన నియోజకవర్గాలు, జిల్లాలు చాలానే ఉన్నాయి. ఇదంతా బాగానే ఉంది. పోలింగ్ పర్సంటేజ్ పెరగడం, ఇందాక నేను అదే చెప్పాను, ఆ చైతన్యానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ రూరల్లో మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి బాగా వచ్చి ఓటేశారు. కానీ మరి నాయకుల్లో మార్పు తెచ్చేదెవరు? మాట్లాడదాం ఇవాళ, అదే నా డిబేట్లో ఇవాళ జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి